రెమెడీస్. సో సినిమా చిన్నది పెద్దది కాదు, కంటెంట్ బాగుంటే థియేటర్ వచ్చి ఆడియన్స్ వస్తున్నారు. సో పేరెంట్స్ తోనే ట్రైలర్ లాంచ్ చేయించుకున్నారు ఆయన. సో ఆయన సంకల్పం చాలా గట్టిగా ఉంది. నా అన్న కెమెరామెన్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అనుకున్నాను సార్, సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మాకు డేట్స్ ఇచ్చి సహకరించి ఈ సినిమాలో మెయిన్ పాత్ర సినిమా నడిపించారు. ఎప్పుడూ రుణపడి ఉన్నాం సార్. ఐ లవ్ యూ సో మచ్ సార్. అంటే అమని గారు కావచ్చు, మురళీధర్ గారు కావచ్చు, చాలా మంది సినిమా గురించి మాట్లాడంటే ఫస్ట్ సినిమా కొంచెం పక్కన పెడదామండి. ఈ సినిమా కోసం నా ఇల్లు వాకిలి అన్ని అంబేద్కర్కి నిలబడి సినిమా గురించి పక్కన పెడుతున్నా. ఎందుకంటే ఇక్కడ నిలబడిన అన్నలు కావచ్చు, అక్కలు కావచ్చు, లేకపోతే ఎవరైనా కావచ్చు, ఇండస్ట్రీకి ఆర్టిస్ట్ అవుదామని చెప్పి ఎంతో మంది కెమెరామెన్ గా ఉన్నారు, జూనియర్ ఆర్టిస్ట్ గా ఉన్నారు, వేరే పొజిషన్ లో ఉన్నారు. ఎందుకన్నా మనం సినిమా చేస్తే అది ఏదో పెద్ద ఏమన్నా నాకు తెలియగలుగుతారు. ఎంతమంది హీరోలు కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, చాలా కష్టపడి పైకి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం అనుకున్న ఫీల్డ్ ఇన్స్పిట్ వేరే ఫీల్డ్ తీసుకుంటున్నాం. అది ఇటీవల నాకు అర్థం కావడం లేదు. నేను అందుకోసమే ఈ క్రౌడ్ ఫండింగ్ పెట్టాను. అసలు ఏం జరుగుతుందో, ఎక్కడ మిస్టేక్ అవుతుందో, అసలు ఎవరు సపోర్ట్ అయిపోతుందో అర్థం కాకుండా ఇక్కడ ఇండస్ట్రీకి మన ఇల్లు వదిలి, తల్లిదండ్రులను వదిలి, మన పిల్లలను వదిలి ఎంతో మంది దగ్గరకు వచ్చి ఒక జూనియర్ ఆర్టిస్ట్ గా బతకాలా? సినిమా ఏదైనా ఇంటి దగ్గర గోధుమలు అమలు పెట్టేసి ఇక్కడికి వచ్చి జూనియర్ ఆర్టిస్ట్ 300 రూపాయలతో ముందుకెళ్ళి స్థలం లేక రోడ్డు మీద పడుకుంటా ఉన్నాడు. ఎందుకంటే నేను ఒక జూనియర్ ఆర్టిస్ట్ వచ్చాను కాబట్టి ఆ కష్టం నాకు తెలుసన్నా. ఇక్కడే ఇదే కృష్ణారావు గడ్డ మీద 300 రూపాయలతో నేను వచ్చాను. నా తల్లిదండ్రులు నన్ను చాలా ముద్దుగా పెంచుకున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ కష్టము అది చూసిన తర్వాత నాకు ఓటు అనిపించింది అన్న. ఎవడో తొక్కుతాడు, కిక్కుతాడు, ఎవడన్నా అంటే వాడు మంచిగా కాదన్న నా దృష్టిలో. వాడు ఎంత పెద్ద గొప్పనే కావచ్చు, వాడు కూడా ఒక అమ్మకి ఒక నాన్నకి కొడుకు మాత్రమే. ఈ రోజు నువ్వు తొక్కుతున్నావో లేదా నువ్వు ఎక్కుతున్నావో మా సపోర్ట్ మా ధైర్యం లేకపోవచ్చు, లేదా మన అడిగే ధైర్యం లేకపోవచ్చు. దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడో ఆయనకు అందరూ సమానం చెప్పాలి. గుర్తు పెట్టుకోండి, ముందు నాన్నలు తప్పు చేస్తే కొడుకు జరుగుతుందని, ఇప్పుడు కొడుకు చేస్తే ఎరిచే జరుగుతున్నాయి. గుర్తు పెట్టుకోండి అన్న. మనస్ఫూర్తిగా అందరం ఎదుగుదాం, అందరం ముందుకెళ్దాం. ఎన్నాలని మాకు ఈ జూనియర్ ఆర్టిస్ట్ బతుకులు చాలా మంది ఫీల్డ్ వదిలి వేరే ఫీల్డ్ నేర్చుకుంటున్నాం. మాకు యాక్టింగ్ రాకనా, లేకపోతే మాకు చేత రాకనా? ఇన్స్టాలో ఆలోచిస్తే రాతముడు ఒక క్యారెక్టర్ తీస్తూ అంటే వాళ్ళ మీద బతకాల సినిమా, డబ్బుల మీద బతకాల సినిమా. సినిమా అంటే ఏం కదా, మన లైఫ్ లో జరిగిన కథని యాక్టింగ్ గా తెర మీద చూసుకోవడం. మన జ్ఞాపకాలు, మన ముందు తాతల జ్ఞాపకాలు చూపించడం సినిమా. వీడి చేసుకుంటే సినిమానా, వీడి చేసుకుంటే సినిమానా, లేదా సినిమానా? సినిమా పదాలే మార్చేస్తున్నాం మనము. నాకు అదే బాగా అనిపించింది. అందుకే నేను 90s స్టోరీ తీసుకున్నాను, ఒక ప్యూర్ లవ్ స్టోరీ. నాకు ఇది ఒకటే నాకు. సో నేను ఈ సినిమా ఎట్టైనా ఐ డోంట్ కేర్, బట్ ఇక్కడ విషయంలో మనం ఐక్యమత్యంగా ఉన్నామన్నా. నా అందరూ కావచ్చు, అందరూ కావచ్చు, ప్రజలందరూ కోరుకుంటాను. నేను ఒకటి వల్ల ఏమీ కాదు, మీరందరూ తలుచుకుంటే నేను ముందుకు వెళ్ళగలను. నేను ముందుకు వెళ్తే ఖచ్చితంగా ఈ రోజు నా చిన్న పాప పెట్టాను నేను. నాకు పెద్ద బ్యానర్ దొరకపోవచ్చు, మేము దొరుకుతున్నా కూడా లేదు. రేపు నేను చెప్తున్నా, ఈ రోజు చిన్నదే కావచ్చు, ఏ రోజు ఖచ్చితంగా నా బ్యానర్ కొత్తలందరికీ నేను మాట్లాడుతున్నా సభావేదికగా. నేను పక్షమే మాట్లాడుతున్నా, కానీ చాలా బాగుందన్న. ఎందుకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏం జరిగినా రిపీట్ అవుతుంది. సరే ఎక్కడికి వెళ్ళినా అర్థం కావడం లేదు. బయటనేమో ఆ నలుగురు పెద్దోళ్ళు అంటారు. ఆ నలుగురు ఎవరు అడగాల? ఎవరు అడిగితే వాళ్ళు ఇంటికి వస్తారు. అడగడానికి మేము రెడీ ఉన్నాం. ఉండే నాయకులు ఎవరైనా పెద్దోళ్ళు ఉంటే రండి సార్, మాట్లాడుకుందాం. చచ్చిపోతున్నాం సార్ బయట. సినిమాలో ఒకసారి కనపడి చచ్చిపోవాలని చాలా మంది సార్ నేను గవర్నమెంట్ చేశాను సార్, మంచి 10,000. దీంట్లో పూలు అనుకుని ఉన్నారు, బైకులు అనుకుని ఉన్నారు, ఆటలు అనుకునే వాళ్ళు ఉన్నారు సార్. 2,000, 3,000 పిల్లలు ఒక్కసారి నేను కనపడి చెప్పిన బాధలే అంటున్నారు. బతికించాను సార్ సినిమాని. కోట్లు పెట్టి కాదు సార్ సినిమా చేయాల్సింది, 10 రూపాయలు సినిమా చేయొచ్చు. ఏదో సార్ హెలికాప్టర్ అదే షాటే, సైకిల్లో అదే షాటే సార్. మీరు పెద్ద పెద్ద బడ్జెట్ తీసి జనాల మీద వస్తారంట సార్. చిన్న చిన్న సినిమాలు బతికించండి, కంటెంట్ చూడండి, కంటెంట్ థియేటర్కి వెళ్ళండి. నచ్చలేదా అప్పుడు చెప్పండి సార్, మాకు చేత కదంగా ఇంటి వ్యవసాయం చేస్తుంటాం సార్ అని.
సార్ ప్లీజ్ సార్, నా మాట తప్పుగా అనుకోవచ్చు, లేకపోతే టార్గెట్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, కానీ నాకు జరిగింది చెప్పాలనుకున్నాను. ఏదో ఇంకో రోజు అంటారు, భయపడిపోతారు, సినిమా నేను ఒక్కనే చేశాను కదా, నా దగ్గర వెళ్ళిపోతాను. ఐ డోంట్ కేర్. సినిమా ఏమని ఇలా చాలా మంది మాట్లాడుకుంటారు జూనియర్ ఆర్టిస్టులు, కానీ చాలా మంది నా దగ్గర ఒక అవకాశం వచ్చినప్పుడు, ఒక డైరెక్టర్ ప్లేస్ కూర్చున్నప్పుడు ఇవన్నీ నేను విన్నాను. నా పెద్ద జూనియర్ ఆర్టిస్ట్ స్టార్ట్ అయింది. ఇంకేమో చెప్పాలన్నా, మరి ఇంకెప్పుడు మారుతాయి? నా ప్లీజ్ అన్న కెమెరామెన్ అన్న, మీకు వచ్చింది తెలుసా, ఇక్కడ హీరో గొప్పడు కాదు, డైరెక్టర్ గొప్పడు కాదు, కెమెరా గొప్ప. మీరు చూపిస్తే ఎవరైనా హీరో అయ్యేది, డైరెక్టర్ అయ్యేది, గొప్ప అయ్యేది. ఆ కెమెరామెన్ ఎవరు గొప్పలేరు, అది గుర్తించాలన్నా. మీరు కరెక్ట్ గా కొడితే ఇండస్ట్రీ సక్సెస్ మన చేతులకు వస్తుంది, మళ్ళీ సినిమాలు చేసుకోవచ్చు, మళ్ళీ మన బతకచ్చన్నా. 100 కోట్లు కొట్టి అది రాక ఆడక జనాలు చేయలేవుక చచ్చిపోతున్నాం అన్న. ఈ రోజు ఒక మంచి థియేటర్ తీసుకురావాలంటే చచ్చిపోతున్నాం, మంచి కంటెంట్ చచ్చిపోతున్నాయి. ఎందుకంటే పెద్ద మండలు థియేటర్లు వచ్చేస్తున్నాయి. మీరా కొత్తలా ఒకప్పుడు సార్ కొత్తలోనే మంచిన్నారు, ఒకప్పుడు రజనీకాంత్ సార్ కొత్తలోనే మంచిన్నారు, తర్వాత రవికేష్ సార్, నాని సార్, నేను వచ్చిన విజయనగరం సార్, కిరణ్ సార్. ఏంటి సార్ కొత్త ఇంటి పాకేది? ఒక ఛాన్స్ ఉండండి, ఎంతో మంది చిరంజీవి వస్తారు, ఎంతో మంది రాజమౌళి వస్తారు. ఒకే ఒక అవకాశం చూడండి సార్, టాలెంట్ చూడండి సార్. అంతేగాని రీల్స్ ఏముంది సార్, ఏ రిలీజ్ చేసినా మిలియన్స్ లో వ్యూస్ వస్తాయి, కానీ కంటెంట్ జనాల నుంచి వస్తుంది. అది ఆలోచించి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఒకటే అండి, నా సినిమా గురించి నేనే మాట్లాడను. నా టీజర్ మాట్లాడితే జనాలు కేటాడతారు, నా ట్రైలర్ బాగా నచ్చితే జనాలు సపోర్ట్ చేస్తారు. నవంబర్ 14 ఏ బ్యాండ్ వచ్చినా నవంబర్ 1 సినిమా రిలీజ్ చేస్తా. అది 1 దొరుకుతుందా, 10 దొరుకుతుందా, 100 దొరుకుతుందా నాకు తెలియదు. పోనీ పెద్ద బ్యాండ్ దొరికితే రిలీజ్ చేస్తాను. ఏ జరిగినా రెడీ ఉన్నాను. నవంబర్ 14 తెర మీద సినిమా చూడాలనుకుంటున్నాను. మీరు నా కోసం కాకపోవచ్చు, నా బిడ్డల కోసం కాకపోవచ్చు, నా భార్య కోసం కాకపోవచ్చు, నా ఫ్యామిలీ కోసం కాకపోవచ్చు, మీరు జనపద సినిమా చూడండి. పూలు అమ్ముకున్నోళ్ళు, బయట అమ్ముకున్నోళ్ళు, రోడ్లలో ఉన్నోళ్ళు ఒక్కసారి తెర మీద కనబడి చచ్చిపోతే చాలా అనుకునే వాళ్ళ కోసం చూడండి సార్. నేను 100 రూపాయలు టికెట్ పెట్టుకున్నాము, మాకు వేరు అంటే ఏమవుతుంది సార్, ఒక 100 రూపాయలు పెట్టి మీరు సినిమా కనండి. నచ్చితే మాత్రం మీ దగ్గర మొబైల్ ఉంటే, స్కూల్లో సినిమా చూసాను, చాలా నచ్చింది, మీరు సపోర్ట్ చేయండి. ఒక్క వీడియో నా కోసం చేసి పెట్టండి. అంటే ఈ సినిమా గురించి నేను ఏం మాట్లాడను, టెక్నీషియన్ గురించి ఏం మాట్లాడను సార్. సారీ సార్, నెక్స్ట్ ఏమంటే మాట్లాడతాను. ఇది నేను చెప్పాలనుకున్నది చెప్పాను. నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి నా పాదాన్ని వందనం. నా టెక్నీషియన్ కావచ్చు, నా ఆర్టిస్ట్ కావచ్చు, ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్. నేను పంచాయతీ కొత్తైనా కూడా నాకు దేవుడు లాంటి ముఖ్యమంత్రి గేట్ ఇచ్చి సహకరించి సపోర్ట్ చేశారు. తొలి మెట్టు నుంచి ఈ మెట్టు వరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. నాకు అన్నం పెట్టామని ఎప్పుడు మర్చిపోను. ఐ ప్రామిస్. జై సినిమా, జై సినిమా, జై సినిమా.